మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి నా వందనాలు. బాగున్నారా? మీరు బాగుండాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. యేసు ప్రభు పుట్టుక గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందామండి. నేను వాక్యాన్ని చదువుతాను, ఒకసారి మీరు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో తూర్పు దేశ జ్ఞానులు ఏరోదు రాజు కడుగుచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, యూదులు రాజు ఎక్కడున్నాడు, ఎక్కడ జన్మించాడు అని అడుగుతున్నారు. ఈ మాట కొద్దిగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అట్నే లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో శివుడు మాటలు నేను చదువుతానండి. ఆయనకి సత్రములో స్థలము లేనందున ఆయన్ని పశువుల పాకలో పంది పెట్టిది అని ఉంటుంది. ప్రార్థన చేసుకుందామండి. నీకు వందనాలు యేసయ్య, పరిశుద్ధుడు. ఈ వాక్యం బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా యేసు ప్రభు పుట్టుక గురించి మాకు తెలియపరచమని యేసుక్రీస్తు అంటున్నాం తండ్రి, ఆమేన్. ఈయన చాలా జాగ్రత్తగా మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా. జ్ఞానులు అడుగుతున్న మాట ఏంటంటే, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ జన్మించాడు అడుగుతున్నారండి. ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, యేసు ప్రభు ఒక రాజు అని అర్థమైపోతుంది. అవును, ఆయన రాజు అని అంట బైబిల్ కూడా సెలవిస్తుంది. ఒకనాడు యేసు ప్రభువుని సిలువేసేటప్పుడు పిలాతుగాడు ఈ మాట అడిగాడు. అందరూ నిన్ను రాజు రాజు అంటున్నారే, నువ్వు రాజువా అని చెప్పి అడిగారు. దానికి యేసయ్య ఏమన్నాడంటే, నీవన్నట్టే అన్నాడు. నిజమేనే. అయితే ఈ లోకానికి మాత్రమే ఆయన రాజు కాదండి, ఈ సృష్టి మొత్తం ఆయనే రాజు అని బైబిల్ సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథంలో ఉంటుంది, దేవదూతలు సైతం ఆయన ఆరాధిస్తున్నాయంట, స్తుతిస్తున్నాయంట. సమస్తాన్ని కలుగు చేసిన ఆయనేనంట. యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, ఆయన లేకుండాను ఏవీ కలగలేదంట, కలిగినవన్నీ కూడా ఆయన మూలంగా కలిగినట్టు మనం అక్కడ చూడొచ్చండి. ఆయన ఒక రాజు అండి. మరి అంత గొప్ప రాజు అయ్యుండి ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడంట. సియోనులో ఉన్నాడు ఆయన. మరి సియోనులో ఉండి భూలోకానికి ఎందుకు వచ్చాడు అని మనం అర్థం చేసుకుంటే, ఆనాడు ఆదాము అవ్వ దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరి పాపం చేసినందున అందరికీ ఆదాము అవ్వ వల్ల మానవులందరికీ పాపం వ్యాపించింది. అందరికి కూడా మరణం వచ్చినట్టు మనం చూడవచ్చు. అయితే ఈ దేవుడు ఏంటంటే, అప్పుడు ఆదాము అవ్వ చేసిన పొరపాట్లు, తప్పులు వల్ల అందరికీ మరణం వచ్చింది కాబట్టి, పాపం వచ్చింది కాబట్టి, ఆ పాపా నుండి మనందరిని విడిపించి మనందరిని శుద్ధులుగా చేసి పరిశుద్ధపరిచి పరలోకానికి తీసుకుపోవటానికి దేవుడు పరలోకం నుండి భూమికి దిగి వచ్చాడని ఒక మాటలో చెప్పుకోవచ్చు. అంటే ఒక్క మాటలు ఏం చెప్పాలంటే, మనందరి పాపాలు క్షమించడానికి వచ్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఎంత గొప్ప దేవుడు అండి. అక్కడ ఉన్న మాట అదే మాట. అంత దేవాతి దేవుడు అయింది, రాజులకు రాజు అయింది, మనందరి పాపాలు క్షమించడానికి భూలోకంకి వచ్చాడు. ఒకటి, ఆయన పశువుల పాకలు ఎందుకు తీసుకుపోయి పెట్టారంటే, ఆయన తగ్గింపు గల దేవుడు అంట. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అంట తన శిష్యుల పాదాలు కడిగాడు. ఎంత గొప్ప మాట అండి. చూడండి, అంత గొప్ప దేవుడైంది, శిష్యుల పాదాలు కడటం తగ్గింపే కదా. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో కుష్ఠరోగిని ఆయన ముట్టినట్టు ఉంటుందాడ. కుష్ఠరోగిని ఆయన ముట్టి స్వస్థపరిచినట్టు. మామూలుగా కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోరు, కుష్ఠరోగిని ఎవరు ఇంట్లో కూడా ఉంచుకోరు, ఊళ్ళో ఉంచుకోరు, ఊరు బయట బారేస్తుంటారు. ఎందుకంటే అది అంటువ్యాధి కాబట్టి, అది భయంకరమైన జబ్బు కాబట్టి. మరి అట్లాంటి కుష్ఠరోగిని ముట్టాడంటే ఎంత గొప్ప దేవుడండి, ఎంత తగ్గింపు గలవాడండి. ఇప్పుడు మీకు ఏంటని చెప్పాలంటే, అపోస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు మనసు మీద ధరించుకుని అన్నమాట. మనం యేసుప్రభువుని నమ్ముకున్న మనం ఆశీర్వదించబడాలి, అద్భుత కార్యాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలంటే క్రీస్తు మనసు అంటే మనకి క్షమించే మనసు ఉండాలి, తగ్గించుకునే మనసు ఉండాలి. యేసుప్రభువు తగ్గించుకుని భూలోకానికి వచ్చి మన పాపాలు క్షమించాడు కదండి. అలాగనే మనం కూడా ఎవరైనా మన పట్ల మనల్ని ఏదైనా మోసం చేసి మనల్ని, లేకుంటే మనల్ని గాయపరిచి మనల్ని బాధ పెట్టి వెళ్ళిపోయి ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చి ఇట్లా పొరపాటు చేసి నన్ను క్షమించు అంటే ఖచ్చితంగా మనం వాళ్ళని క్షమించాలి. అప్పుడే దేవుడు కూడా మనం క్షమిస్తాడు. ఒకటి. రెండోది ఏంటంటే, మనం తగ్గించుకుని ఉండాలి. యాకోబు పత్రికలో ఉంది కదండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, మీరు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉండండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించడం ఉంటుందండి. మనం ఎంత తగ్గించుకుంటాం అంత మంచిది. 2 విషయాలు ఇక్కడ అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే, మనకి క్షమించే మనసు ఉండాలి, తగ్గించుకునే మనసు ఉండాలండి. ఈ తగ్గింపు కానీ లేకుంటే మనం ఎక్కడ ఆశీర్వదించబడలేవండి. చాలామంది ఏంటంటే, కొద్దిగా దేవుడు ఆశీర్వాదం రాగానే, కొద్దిగా దేవుడు దీవెనలు ఇవ్వగానే మనలో ఎప్పుడు గర్వం వచ్చేస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, నాశనానికి ముందు పనిచేసేది గర్వమే అంట.
సామెతల గ్రంథంలో ఉంటుంది, నాశనానికి ముందు గర్వం అంట, పడిపోవటానికి ముందు ఏది పనిచేస్తుంది, అహంకారం పనిచేస్తుందంట. అందుకని ఈ రెండు మన జీవితంలో ఉండకూడదు. అప్పుడు మనం ఆస్వాదించబడతాం, అప్పుడు అద్భుత కార్యాలు చూస్తాం. యేసు ప్రభు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు మనకు ఖచ్చితంగా మనకు ఉండాలి. క్షమించే మనసు ఉండాలి, తగ్గించుకునే మనసు ఉండాలి, అప్పుడు మనం ఆస్వాదించబడతాం. ఈ రెండు విషయాలు కూడా మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మన పాపాలు క్షమించడానికి, మనందరిని పరిశుద్ధపరచడానికి, ఆయన రాజ్యం చేర్చుకోవడానికి వచ్చాడు. అంటే మనందరిని క్షమించడానికి. రెండోది పశువుల ఎందుకు ఆయన పండు పెట్టారంటే తగ్గించుకున్న దేవుడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు, తగ్గించుకున్న దేవుడు. మర్చిపోవకుండా ఇట్లాంటి మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు, ఈ వాక్యం పెట్టి మీరు దీవించి ఆశీర్వదించమని. అయ్యా, యేసు ప్రభువుకి ఎలాగైతే క్షమించే మనసు, తగ్గించుకునే మనసు అట్లాంటి మనసు మాకు కలిగి జీవనం తండ్రి. ఆమెన్.